విద్యుత్ ఛార్జీలు కూటమి ప్రభుత్వం పెంచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత 2 రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారని జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 2014 రాష్ట్రం ఏర్పడి నాటికి విద్యుత్ రంగం సంక్షోభంలో ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే పలు సంస్కరణలు తీసుకువచ్చి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయించారని చెప్పారు. 2019 నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని తెలియజేశారు. 1,29,000 కోట్లు విద్యుత్ భారం వినియోగదారులపై పడిందని చెప్పారు. ఆదాని గ్రూప్ తో కరెంటు ఒప్పందం చేసుకున్న దాని వలన యూనిట్ ₹2.49 పడుతుందని చెప్పారు. కానీ ఆదాని గ్రూప్ ఆంధ్రప్రదేశ్ కి విద్యుత్ సప్లై చేసే పరిస్థితిలో లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి దక్కుతుందని అన్నారు. పవర్ పర్చేస్ లో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం విద్యుత్ సప్లై చేయకపోయినా డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతూ ఉంది. దీని పూర్వాపరాలు మనం అర్థం చేసుకోవాలంటే 2014-19 కాలంలో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ రంగ పరిస్థితిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. 2014 ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి విద్యుత్ రంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతాం. విద్యుత్ లోటు, కరెంటు కోతలు వారసత్వంగా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల్లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి పూర్తిస్థాయి సమీక్ష జరిపి భారతదేశంలోనే విద్యుత్ కోతలు లేని రాష్ట్రాల మూడిట్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడు.